ఇచ్చిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తనకెంత కెపాసిటీ ఉందో మనకి అంతే కెపాసిటీ ఉంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు చాణక్య కంపెనీ వాల్యూ మన కంపెనీ వాల్యూ ఈక్వల్ గా ఉంది. అది ఈ రోజు వరకేనమ్మా. రేపో టెండర్ ఉంది, వెరీ ప్రెస్టీజియస్ టెండర్. ఆ టెండర్ ఎలాగైనా చాణక్యకే వెళుతుంది. అప్పుడు మనకంటే తనే ముందంజలో ఉంటాడు. దాదాపు నంబర్ 1 పొజిషన్. ఆ తర్వాత మనం అతను ఆపలేం. అదే చెప్పబోతున్నాను. మనమా తన అన్నది రేపు డిసైడ్ అవుతుంది. టెండర్ చాణక్యకు వెళ్తే తనదే పైచేయి, మనకొస్తే మనదే పైచేయి. చాణక్యను కాదని మనకు ఆ టెండర్ రాదమ్మా. వస్తే ఏం చేస్తారు సార్? ఖచ్చితంగా రాదు. వస్తే ఏం చేస్తారు అని అడుగుతున్నాను. అటు సూర్యుడు ఇటు పొడవడమ్మా, ఇంపాసిబుల్. ఓకే, ఎన్ని ఇయర్స్ ఈ కంపెనీని నమ్మారు, ఇంకొక 24 అవర్స్ నమ్మి నాతో ఉండండి. రేపు టెండర్ మనకి వస్తే నేను ఈ కంపెనీకి చైర్మన్ని. రాకపోతే మీరు ఏం చెప్పినా చేస్తాను. ఈ డీల్ మీకు ఓకేనా? మీకున్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ నాకు లేవు. ఉన్నదల్లా మీరు నా వెంట ఉన్నారు అనే నమ్మకం, మీరు ఉంటే గెలవగలను అనే ధైర్యం, మీతో పాటు ఈ కంపెనీని బతికించుకోవాలి అన్న ఆరాటం. మీకోసమే నా పోరాటం. చెప్పండి, ఉంటారా నాతో? అంతా కలిసి చాణక్యాన్ని గెలుద్దామా? వాట్? ఏంటి నువ్వు చెప్పేది? అవును మేడం, దివ్య గారు షేర్ హోల్డర్స్ అందరినీ తన వైపు ఉండేలా ఒప్పించారట. అది ఎలా సాధ్యమైంది నాగభూషణ్? దానికి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? తక్కువ అంచనా వేశాను. ఆ దివ్య ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని నేను అనుకోలేదు. ఆ రోజు నా అటాక్ నుంచి అది తప్పించుకున్నప్పుడే అది ఎంత ఫాస్ట్ అర్థమైంది.
కానీ తనకి బిజినెస్ కొత్త అనుకున్నాను. ఏదైనా డీల్ చేయడం తన బ్లడ్ లోనే ఉంది అని ఇప్పుడు అర్థమైంది. ఎంతైనా అది జై కూతురు కదా, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ మనవరాలు. రాగానే చక్రం తిప్పడం స్టార్ట్ చేసిందన్నమాట. మేడం, తను ఇలాగే చక్రం తిప్పితే మార్కెట్ లో మనం డౌన్ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అది అప్పర్ హ్యాండ్ అవ్వకూడదు. రేపు టెండర్ తనకొస్తే తనే నెంబర్ 1 అవుతుంది మేడం. ర్యాకెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న దివ్యని ఎలా ఆపగలం మేడం? ఆ టెండర్ చాణుక్యకొచ్చేలా చెయ్యాలి. టెండర్ మనకు రావాలంటే దివ్య మేడం కన్నా బెస్ట్ కొటేషన్ మనం ఇవ్వాలి మేడం. కానీ దివ్య గారు ఎంత కోట్ చేశారో మనకు తెలియదు కదా. తెలుసుకోవాలి కొటేషన్. దివ్య కొటేషన్ నా చేతుల్లోకి రావాలి. అలా ఎలా వస్తుంది మేడం? ఎలా అయినా సరే ఆ దివ్య టెండర్ కొటేషన్ మన చేతుల్లోకి రావాలి. ఏం చేసైనా సరే కొటేషన్ కొట్టేయాలి. ఆ దివ్యని కింద పడేయాలి. ఆగమ్మా దివ్య, దిష్టి తీయాలి. దిష్టెందుకు నాన్నమ్మా? తీయించుకోమ్మా. ఎన్ని చెడ్డ కళ్ళు నీ మీద పడ్డాయో. మీ అమ్మమ్మ కళ్ళు ఎప్పుడు మన మీదనే ఉంటాయేం చంద్రిక? మా ముసల్దానికి మనమేగా తేరగా దొరికాం. నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెడుతుంటే మాకు భయం వేసిందమ్మా. ఆ నిత్య నిన్ను ఏం చేస్తుందోనని కంగారు పడ్డాం. ఆ నిత్య గారినే దివ్యమ్మ కంగారు పెట్టేసిందండి. ఆఫీసులో అదరగొట్టేసింది. చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి. వయసు అయిపోయి ఉంటుంది కదరా, కళ్ళకు శతవారం వచ్చి ఉంటది. ఆ కళ్ళు కాత రిపేర్ చేయించుకో. చారన్నది తనకు గుడ్డితనం వచ్చిందని కాదు, దివ్య అంత గొప్పగా ఆఫీసులో పనిచేసిందని. అర్థమైందిలే అమ్మమ్మా. ఆయనేదో జోక్ చేశారు. అయినా నువ్వు దిష్టి తీయడం ఎందుకు వదినా? నువ్వే దివ్య చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయొచ్చుగా. అంటే ఏంటొదినా, నేను దిష్టి గుమ్మడికాయలో ఉన్నానా? లేదమ్మా, మీ వదిన జోక్ చేసింది. మీ ఇద్దరు బాగానే జోక్ చేస్తున్నారే. ఈ మధ్య మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువైంది. ఈ వయసులో మేము నవ్వించడం తప్ప ఇంకేం చేస్తాము? నువ్వు అన్నట్టు మాలో హాస్య చతురత బాగా పెరిగిపోయిందమ్మా. కాస్త తగ్గించుకుంటే మంచిది గ్రాండ్ఫా. జేజీ నానమ్మ, నాకు చాలా వర్క్ ఉంది. కాసేపు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి. దివ్యమ్మ చెప్పింది మీ గురించే. చీటికి మాటికి పైకెళ్లి దివ్యమ్మను డిస్టర్బ్ చేయకండి. మాకు వేరే పనేం లేదనుకుంటున్నావా చారి? డిస్టర్బ్ చేయడమేగా తమరి పని. ఇంత వయసు వచ్చినా సెటైర్ లేయటం మాత్రం మారుకోలేదు. కుక్కతో ఒక బంకర్లా ఇంత వయసు వచ్చినా మీ బుద్ధులు మారాయా ఏంటి? మా బుద్ధుల గురించి నువ్వే శుద్ధులు చెప్పాలి మరి. మేమేమన్నా గోడకు కొట్టే మేకులం ఏంది? ప్రతి వాళ్ళు మాటలకే కొడుతున్నారా? ఇన్నాళ్లకు మీ అంతటా మీరే మేకులను ఒప్పుకున్నారండి. ఈ గొడవెందుకు గాని నిత్య దివ్యని ఏమీ అనలేదా చారి? అనడానికి దివ్యమ్మ అవకాశం ఇస్తే కదండి గలగలా మాట్లాడేశారు. ఆ టైంలో స్వరూప మేడం, జైసారు, మంగా మేడం దివ్యమ్మలో కనిపించారు. ఆ ముగ్గురి ప్రతిరూపమే దివ్య చారి. ఆఫీసులో ఏం చేసిందో చెప్పవా? మన షేర్ హోల్డర్స్ అందరినీ తిరిగి రప్పించేశారు బామ్మగారు. కంపెనీని నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లాలని చెప్పేసిందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు వెయ్యబోయే టెండరు మరో ఎత్తు.
ఆ టెండరుకు చాణక్యతో సహా మహామహా బిజినెస్ మ్యాన్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్లతో మన దివ్యమ్మ పోటీ పడబోతుంది. హ! ఈ టెండర్ గనక మనకు దక్కిందంటే దివ్యమ్మ పేరు మారు మోగిపోతుంది అంతే. నువ్వు ఆపరా స్వామి, వెళ్ళాక చచ్చిపోతున్నావు. ఆ పని మీదే దివ్యమ్మ పైకెళ్ళింది. చంద్రిక, దివ్యను జయ్యి మంగ స్వరూప పోన్లేదు కదా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది పౌడరు? లేకపోతే పట్టుమని 25 కూడా పూర్తిగా నిండని చిన్నపిల్లేంటి నిత్య లాంటి నరరూప రాక్షసికి ఎదురెళ్ళటం ఏంటి? షేర్ హోల్డర్స్ ని తన వైపు తిప్పుకోవటం ఏంటి? రేపు వేసే టెండర్లో ఆ అపర మేధావి చాణక్యని ఢీ కొట్టబోవటం ఏంటి? ఆ ముగ్గురు పోనుండకపోతే దివ్య ఒక్కదాని వల్ల ఇదంతా అయ్యే పనేనంటావా? నువ్వే చెప్పావుగా అది సూర్యదేవర వంశం రక్తము అని. అది సరే, దివ్య ఎంత చేస్తుంటే ఆ నిత్య ఏం చేస్తున్నట్టు? ఇంట్లో ఖాళీగా కూర్చుందా? లేక దివ్య దెబ్బకు భయపడి దుప్పటి కప్పుకుందా? రేపు దివ్య ఆ టెండర్ గెలిస్తే ఊరేసుకుని చచ్చిపోతుందేమో. అది చచ్చే టైపు కాదు, చంపే టైపు. కదా? అయితే ఈ పాటికి తన నుంచి మనకు ఫోన్ కాల్ రావాలి కదా? ఎందుకు రాలేదబ్బా? అది నోరా లేకపోతే డ్రైనేజీ మోరియా? ఏమైంది చంద్రిక? ఎవరు కాల్ చేశారు? ఇంకెవరు? ఆ నోటితో అశుభం పలికారుగా, అదే చేస్తోంది. ఏంటో మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో నిత్య, ఎక్కడున్నారు? ఇంకెక్కడ ఉంటావమ్మా? నువ్వు చెప్పినట్టు ఇంట్లోనే ఉన్నాం. నీకు 100 ఏళ్లమ్మా, ఇప్పుడే నిన్ను తిట్టుకుంటూ చి, 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 పొగుడుకుంటూ ఉన్నావు. నా అక్క కూతురు ఏం చేస్తుంది? ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చిందమ్మా. రేపేదో టెండర్ ఉందట, పైకెళ్లి తలుపేసుకుని కొటేషన్ ప్రిపేర్ చేస్తోంది. దాని ప్రిపరేషన్ పిక్ మీరు తీయాలి. దాని కొటేషన్ నాకు కావాలి. కష్టమమ్మా, అది చాలా కాన్ఫిడెన్షియల్ కదా. అందుకే అది నాకు కావాలి. అది చాక్లెట్ ఐస్ క్రీమ్ అమ్మా. చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతున్నావు. అది సింపుల్ కాదు కాబట్టే అడుగుతున్నాను. ఇదిగో, ఇంట్లో అందరి కళ్ళు మా మీదే ఉన్నాయమ్మా. తేడా వస్తే మమ్మల్ని చంపేస్తారు. 1 అవర్ లో ఆ కొటేషన్ నాకు సెండ్ చేయకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను. మమ్మల్ని ఇలా బెదిరించి భయపెట్టడం మంచిది కాదమ్మా. నేను చెప్పింది చెయ్యకపోతే నిజంగా మీకు మంచి జరగదు. నా గురించి తెలుసుగా, వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా నిత్య, నిత్య, అసలు తను ఏమనుకుంటుంది చంద్రిక? మనం ఈ పని చేయగలమా? చెయ్యకపోతే చంపేస్తానంటుందిగా. జీవితం జీవితం ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా భయపడుతూ బతకాల్సి వస్తుంది. ఇదంతా ఆస్తంతా మన చేతికొచ్చేంత వరకే. అబ్బా, నువ్వు ఒక దానివే. సచ్చే వరకు ఈ ఆస్తిపై నీ యావ పోయేలా లేదో. అసలే ఆ చారిగాడు మనల్ని వాచ్ చేస్తుంటాడు. ఆ దివ్యాకి ఒంటి నిండా కళ్ళే. వాళ్ళ కళ్ళు గప్పి ఆ కొటేషన్ ని మనం ఎలా కొట్టేసేది? ఐడియా పౌడరు. కాసేపట్లో దివ్య డిన్నర్ కి కిందకొస్తుంది కదా, అప్పుడు మనం మెల్లగా పైకి వెళ్లి కొటేషన్ కొట్టేద్దాం. సూపర్ చంద్రిక. నేను గది బయట వాచ్ చేస్తుంటాను, నువ్వు లోపలికెళ్ళి ఆ కొటేషన్ కొట్టేసుకోరా. బాగుంది పౌడరు. ఆ కొటేషన్స్ అన్ని ఆడదాన్ని, నాకేం తెలుసు? మొగాడివి, నీకే అన్ని తెలుస్తాయి. నేను బయట కాపలా ఉంటాను, నువ్వు లోపలికి వెళ్లి తీసుకొచ్చేయి. నన్ను ఇరికించకుండా నువ్వు నిద్రపోవు కదే. నా చావేదో నేను చేస్తాను. అలాగే చేద్దాం.
వైకుంఠంలో విష్ణుమూర్తి మందిరం బయట జయా విజయులున్నట్టు దివ్య గది బయట మీ ఇద్దరు భలే ఉన్నారయ్యా. మీరుండబట్టే దివ్య గురించి ఏ దిగులు లేకుండా మేము హాయిగా ఉన్నాం బాబు. గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. గదిలో దివ్య ఉంది, బయట ఇద్దరు బంటులున్నారో. వీళ్ళని కాదని ఎలా లోపలికెళ్ళేది చంద్రిక? అబ్బా కంగారు పడకండి. కాసేపట్లో భోంచేయడానికి దివ్య కిందకెళ్తుంది. దాంతో పాటు వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. వాళ్ళు వెళ్ళకపోతేను మనం కాటికి పోతాం. శుభం పలకరా అంటే ఏదేదో చెత్త వాగుతున్నావు. బీ పాజిటివ్. వాము, ఆ పేరెత్త మాకువే. పాజిటివ్ అంటేనే ప్యాంట్ తడిసిపోతుంది. ఏంటయ్యా మీరు ఒక ఆడపిల్ల ఉంటున్న గది బయట నిల్చున్నారే, ఇది మంచిదేనా? ఇది మా డ్యూటీ మేడం. దివ్య మ్యామ్ సెక్యూరిటీ కోసమే ఉన్నాం మ్యామ్. ఆ, దివ్య ఇంట్లోనే కదా ఉంది, ఎవరు ఎత్తుకెళ్ళరులే. దివ్యని ఎత్తుకెళ్ళు, కొటేషన్ ఎత్తుకెళ్తాం. దివ్య కిందకే వస్తుంది, మీరు కూడా పదండి. దివ్యకు నేను నానమ్మనయ్యా, నన్ను కూడా నమ్మరా ఏంటి? ఓకే మ్యామ్. కాగల కార్యం గంధర్వం తీర్చినట్టు ఇన్నాటికి మా వదిన మనకు మంచి పని చేసి పెట్టింది. ఏంటమ్మా దివ్య, ఆఫీస్ నుంచి రాగానే ఈ పనిలో పడ్డావు. పద భోంచేద్దాం. మీరు తినండి నానమ్మా, నేను తర్వాత తింటాను. టైంకి తినాలమ్మా, తర్వాత వచ్చి పని చేసుకో. అయిపోయింది. నా వెళ్ళు. అలాగే అంటావు కానీ రావు. ఎక్కువసేపు ఆ ల్యాప్టాప్ చూస్తే కళ్ళు దెబ్బతింటాయమ్మా. రేపో నాకు చాలా ఇంపార్టెంట్ నానమ్మా. ఆ టెండర్ ఎలాగైనా మనకే రావాలి. అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి. సంకల్పం బలంగా ఉంటే అనుకున్న పని నెరవేరుతుంది. టెండర్ మనకే వస్తుంది. థ్యాంక్స్ నానమ్మా. పద, డిన్నర్ చేసొద్దు. అయ్యో, క్లోజ్ చేసి వస్తాను. ఏం కాదురా. అయ్యో నానమ్మా, అది కాదు. పద. త్వరగా వెళ్ళిపోవడు, ఫాస్ట్ గా పని ముగించుకురా. నేను బయటే ఉంటాను. సరేలే. వెళ్ళు వెళ్ళు. ఏమైందమ్మా? ఎందుకైనా మంచిది ల్యాప్టాప్ క్లోజ్ చేసి వస్తానమ్మా. సరే, త్వరగా వచ్చేయమ్మా.